నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ధర్నా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. గంజాయి మత్తు పదార్థాల వల్ల దుష్పరిణామాలు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రోడ్డుపై రైతులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి పండించిన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుందని విమర్శించారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు ధాన్యం అమ్ముకోవడం పెద్ద ప్రహసనంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా కేవలం 90 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కేవలం 14,28,000 మాత్రమే కొనుగోలు చేశారని ఆరోపించారు. వర్షాకాలం సమీపిస్తున్న కొనుగోలులో వేగం పెంచడం లేదని ఆరోపించారు. తక్షణమే కొనుగోలు చేపట్టకపోతే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులు రోడ్డు మీదకు ధర్నా చేసేటువంటి దీనమైనటువంటి పరిస్థితి ఉన్న దిలాల్పూర్ లో, గుండంపల్లిలో ప్రతిరోజు ఏదో ఒక చోట రైతులు రోడ్డు మీదకి వచ్చేటువంటి దుస్థితి రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో నెలకొన్నది. నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని, రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు కదా, మరి మీ రికార్డులు ఏం చెప్తా ఉన్నాయో మాకు తెలియదు. కానీ ఎక్కడికక్కడ వడ్ల కుప్పలు, బక్కల కుప్పలు, జొన్నల కుప్పల దగ్గర రైతులు కాపల కాయలేక వడ్ల కుప్పల మీదనే ప్రాణాలు వదులుతున్న సంగతి కల్లారా చూస్తున్నాం. రైతులు కష్టపడి పండించి ఎండనక వాననక ముళ్ళ కంపలకు పాములు తేళ్లకు భయపడక వారు కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు రైతన్న ఉన్నాడు. రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే మీరు కేవలం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. మరి కనీసం ఆ 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంలో ఇప్పటి వరకు మీరు కొనుగోలు చేసింది 14,28,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే కనీసం 19% కూడా ఇప్పటి వరకు మీరు కొనుగోలు చేయకుంటే ఇంకా 10 రోజుల్లో వర్షాలు వస్తాయి. తడిచిపోయిన తర్వాత రైతు గోసపడి దళారులకు అమ్ముకునే పరిస్థితి. కాలయాపన చేస్తున్నారు తప్ప రైతును ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు అనుమతులు ఇచ్చిన ఇండ్లు, ప్రారంభించిన నిర్మాణాలు, అటవీ నిబంధన వల్ల నిలిచిపోయిన నిర్మాణాలు సమీక్షించారు. సంబంధిత మండలాల ఎంపీడీఓలు అర్హత ఉన్న దరఖాస్తులను గుర్తిస్తూనే ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, ఖానాపూర్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి రేవంత్ చంద్ర, గృహ అటవీ శాఖ అధికారులు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో గురువారం విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజా గస్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. కడెం మండలం మారుమూల గ్రామమైన పెద్దబెల్లాల గ్రామ పంచాయతీలో జరిగిన ప్రజా అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని అవగాహన కల్పించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఉపాధి కార్మికులు పనిచేసే చోట, మహిళలు, యువత గుమికూడిన చోట గంజాయి, గుడుంబా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై వచ్చే అనర్థాల గురించి వివరించినట్లు తెలిపారు. అలాగే సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల పాటింపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, బైన్సా ఎస్పీ సాయి కిరణ్, సిఐలు, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. ఇట్లా కింద పడిపోయారు మీరు కూడా మీ చిన్న పిల్లలు ఉంటారు, మీరు ఏదో పొదుపు సంఘాలు ఇలాంటివి ఉంటే అవి లేకుండా ఉండాలి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఫాస్ట్గా నడపకుండా చూసుకోవాలి, ఫాస్ట్గా నడపడము అట్లాంటివి చేయొద్దు. తర్వాత కట్లు కొట్టుకుంటూ నడపడు, పడిపోతే తల పగిలిపోతుంది. మా ఊరిలో గంజాయి లేదా ఇట్లా గుడుంబ ఇంకేమన్నా ఉంటే అట్లాంటి ఫస్ట్ అయితే గంజాయి చేసుకోండి. మీరు గంజాయి తాగే వాళ్ళని మా ఊర్లోకి రానివ్వద్దు. మా ఊర్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి. పిల్లలు చదువుకోవాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి చెడు అలవాట్లకు రాకూడదు కదా. మనం సమాజంలో ఎట్లా ఉండాలంటే మనం ఆరోగ్యంగా సురక్షితంగా ఎట్లా ఉండాలి అనే దాన్ని చెప్పడానికి మన మధ్యకి ఎస్పీ మేడం వచ్చారు. మరి అంత పెద్ద మేడం మన మధ్యకి వచ్చి కూర్చొని మాట్లాడడం అనేది మన గర్వకారణం. కాబట్టి వారికి ఒకసారి గట్టిగా మన కళ్ళతాల ధన్యవాదాలు. పలానాది క్లిక్ చేస్తే మీకు ఒక 1000 రూపాయలు పంపిస్తాము, 2000 పంపిస్తాము అని ఒక మెసేజ్ వస్తుంది. మీరేమనుకుంటారు? ఊరికే క్లిక్ చేస్తేనే డబ్బులు వస్తున్నాయి కదా అని నొక్కుతారు. అప్పుడు ఏమవుతుంది? మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. హ్యాక్ అయిపోయి మీ అకౌంట్లో డబ్బులన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. మీరు ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. అలాగే ఇంకేమంటారు? మీ పిల్లలు ఎక్కడైనా దూరంగా ఉన్నారనుకోండి, ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఏం తెలుస్తుంది? ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఇవన్నీ తెలుస్తాయి. ఫోన్ చేసి ఏమంటారు? మీ పిల్లడు పలానా ప్లేస్లో చదువుతున్నాడు కదా, వాడు ఏదో కేసులో ఎత్తుకున్నాడు, డబ్బులు పంపేయండి అంటారు. మీరేమనుకుంటారు? ఎట్లా తెలుస్తుంది? బయట వాళ్ళకి తెలియదు కదా, తెలిసిన వాళ్ళే ఉంటారు. అనేసి పంపించేస్తారు. వికలాంగుల పెన్షన్స్, తర్వాత బీడీ కార్మికుల పెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏం చెప్తారంటే, మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పకపోతే మీ పెన్షన్ ఆగిపోతుంది, లేదా ఈ అకౌంట్ మూసేస్తాము. అలాగే కేవైసీ అంటే ఐడియా ఉన్నదా మీ అందరికి? మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాలి కదా. సో మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసుకోండి, బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము అని ఫోన్ వస్తుంది. మనం ఏం చేస్తామో డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి, వెంటనే అప్డేట్ అయిపోతుంది అంటారు. ఇది ఒక రకమైన మోసం. ఆ ఓటీపీ చెప్పిన వెంటనే మన ఫోన్ హ్యాక్ అవుతుంది, మన అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతుంది. ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ అనేది ఏదైతే ఉందో, మన ఇన్స్టాగ్రామ్, ఇవి వాట్సాప్, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే ఎవరు ఫోన్ చేసినా కూడా అపరిచితులు ఎవరైనా సరే, మన బాగా తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు, అపరిచితులు ఎవరు ఫోన్ చేసినా కూడా దానికి మనం రెస్పాండ్ కావాలి. చిన్న పిల్లలకి మైనర్స్ ఎవరైతే, మైనర్లు అంటే తెలిసినా మీకు 18 ఏళ్ల లోపు పిల్లలు, వాళ్ళకి ఎందుకు మైనర్లు అంటున్నారు? 18 ఏళ్ల లోపు పిల్లలకి కొద్దిగా ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది. వాళ్ళు ఇట్లా నడుపుతుంటే సడన్ గా వచ్చేసి ఎవరోకి దిగుతారు. సో ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా కూడా అవతల వాళ్ళు వచ్చేసి సైడ్ నుంచి సడన్ గా రావచ్చు, లేదా పక్క నుంచి రావచ్చు, ఫోన్ లో మాట్లాడుకుంటూ వాళ్ళు మనల్ని గుద్దొచ్చు. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే 18 ఏళ్ళ పిల్లలకి అసలే డ్రైవింగ్ మీరు ఒప్పుకోకండి. అలిగితే అలగనివ్వండి, కానీ వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. మీ ఊర్లో గంజాయి అమ్ముతున్నా కూడా అనుకోండి, తెలిసి కూడా రేపొద్దున మన పిల్లలు దానికి అలవాటు పడితే, మన ఇంట్లో ఎవరు దానికి లైవ్ లేదు రేపొద్దున మన పిల్లలు దానికి అలవాటు పడితే ఎట్లా? మన పిల్లలే కాదు, మన భర్త అలవాటు పడవచ్చు, మన ఇంట్లో వాళ్ళు అలవాటు పడవచ్చు, ఇంకెవరైనా అలవాటు పడవచ్చు, మన లైఫే పాడచ్చు. ఫ్యామిలీలో అలాంటి దానిలో ఇరుక్కొని ఎందుకు పనికి రాకుండా అయిపోయారు చాలా మంది. ఇప్పుడు నేను చాలా సార్లు చూస్తూ ఉంటాను, కేసులు వస్తాయి. ఆ గంజాయికి బాగా అలవాటు అయిపోయి దొరకకపోతే బ్లేడ్ పెట్టుకొని కోసుకోండి. డబ్బులు ఇవ్వకపోతే అమ్మ నాన్న డబ్బులు అడుగుతారు, డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతా అనేసి బ్లేడ్ పెట్టి కోసుకోండి. ఆ లెవెల్కి వెళ్ళిపోతారు. సో దాని వరకు రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా? పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి. అలాగే మీ ఊర్లో ఇలాంటి ఏమీ జరగకుండా చూసుకోవాలి. గ్రామ సభలో తీర్మానం చేసుకోవాలి, మన ఊర్లో ఇట్లాంటి చెడు అలవాట్లు ఏం రాకుండా చూసుకోవాలి. మన పిల్లలు బాగుండాలా, మీరు ఎంత కష్టపడ్డారు, మీ తర్వాత ఏమి ఉండాలో వాళ్ళు చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేయాలి, మంచిగా రావాలని అనే కదా మీరు కష్టపడుతున్నారు. సో ఇవన్నీ ఆలోచించుకుంటారు. నేను చెప్తే మీకు బాగా అర్థమవుతుంది, మీకు అందరికీ చెప్పాలి, మీతో గడపాలని వచ్చాను. మేడం అట్లా చెప్పినందుకు మాకు సంతోషం అనిపించింది, మంచిగా అనిపించింది. పిల్లల గురించి మనకు జరగబోయే నష్టాలన్నీ గురించి చెప్పిండు. పిల్లల గురించి, చిన్న పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, బ్యాంక్ సైబర్ గురించి, సైబర్ నేరగాల గురించి, ఇవన్నీ చాలా బాగా చెప్పడం
మేడం. పిల్లల గురించి మరి చిన్నపిల్లల అత్యాచారాల గురించి వీటి గురించి చాలా బాగా చెప్పారు. ఎంతో మంది మేధావులను ఉన్నత ఉద్యోగులను తీర్చిదిద్దిన నిర్మల్ డిగ్రీ కళాశాలకు ప్రజాపాలన స్ఫూర్తితో గురువారం తరలివచ్చారు. ఈ కళాశాల నుంచి ఉన్నతంగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడి కళాశాల మౌలిక వసతుల కోసం తమ సంపూర్ణ సహకారాలు ఉంటాయని ప్రకటించారు. నిర్మల్ పట్టణంలోని డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన పూర్వ విద్యార్థుల పోషక సమావేశ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముత్యంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యా సంస్థ అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముత్యంరెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో పాటు ఉన్నత స్థాయిలో ఎదగడానికి కళాశాల గురువులు అందించిన సహకారం మరవలేనిదని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధిలో భాగస్వామ్యం తప్పక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ యు గంగాధర్, కుంట శ్రీహరి, టీజీఓ జిల్లా అధ్యక్షులు పీజీ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దాత్రిక రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ లక్ష్మణచంద మండలం రాచాపూర్లో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రైతుల నిరసన విరమించడానికి అధికారులు తీవ్ర యత్నాలు చేశారు. చివరికి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన రైతు మంద గంగన్న కుటుంబాన్ని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోం భీమరెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం లక్ష్మణచంద మండలం కనకాపూర్ గ్రామంలో గంగన్న కుటుంబాన్ని పరామర్శించి 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామరెడ్డి, నాయకులు నరేష్ రెడ్డి, సర్పంచ్ వెంకటలక్ష్మి రాజు, నరేష్ గౌడ్, కిరణ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలను చేర్పించాలని అనంతపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిఆర్టీయు మండల అధ్యక్షుడు కోబై శంకర్ పేర్కొన్నారు. గురువారం ప్రొఫెసర్ శంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అదనపు సౌకర్యాలతో పాటు మెరుగైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి మరిన్ని సౌకర్యాలను కల్పించబోతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్యా బోధన అందుబాటులో ఉంటుందన్న కారణంగా ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు డి గంగామణి, జలజాక్షి తదితరులు పాల్గొన్నారు. మన పాఠశాల ఎంపీపీఎస్ అనంతపేట పాఠశాలలో ఈ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మీరందరూ బడిబాట కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ, టీచర్లకు, పేరెంట్స్కి, గ్రామ పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు గ్రామంలో మనం అందరం కలిసి ప్రభుత్వ పాఠశాలల్ని పిల్లల్ని చేర్చేటట్లు మనం కృషి చేయాలా. పిల్లలకి ప్రతి వస్తువు 14 రకాలైనటువంటి కిట్ మనకి ఈ జూన్లో రాబోతున్నది. యూనిఫామ్స్, ఉచిత భోజనము, షూజు, ఇంకా బెల్ట్, ఇక ప్రభుత్వం లిస్టులో అవన్నీ ఉన్నాయి. అవన్నీ మళ్ళీ ఉపాధ్యాయులు కూడా కొడతా ఉంటే ఉపాధ్యాయులు కూడా అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా భోజనంలో కూడా మంచి ప్లాస్టిక్ రహిత గ్రామంగా పొనుగల గ్రామం ఉండాలని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం తీర్మానించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే దుష్పరిణామాలపై చర్చించిన కమిటీ సభ్యులు గ్రామంలో జరిగే వారసంతకు వచ్చే వారికి ప్లాస్టిక్ వద్దు, బట్ట సంచులు ముద్దు అన్న రీతిలో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు జరిగిన కూరగాయల మార్కెట్లో బట్ట సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు అట్ల ఉమేష్ రెడ్డి, నిమ్మతోట గంగారెడ్డి, నర్సారెడ్డి, మంగు లింగన్న, సల్కం శేఖర్, వంశీ, గంగన్న తదితరులు పాల్గొన్నారు. వీడీసీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఉన్కల్ గ్రామాన్ని జిల్లాలోనే ఉన్కల్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత కావాలని చెప్పేసి బ్యాగును తయారు చేయించడం జరిగింది. ఇది జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రయోగం చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఉన్కల్ వీడీసీ చాలా మంచి కార్యక్రమం చేపట్టింది. దీన్ని చూసి జిల్లాలోనే అన్ని గ్రామాలలో కూడా ప్లాస్టిక్ రహిత గ్రామానిగా చేపట్టాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్లాస్టిక్ వాడడం వల్ల ఎందరో మందికి క్యాన్సర్ రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ రోగాల నుంచి మనం తప్పించుకోవాలంటే మనం అన్నింటిలో కూడా ప్లాస్టిక్ని మొత్తానికి నిషేధించాలి. కిరాణా షాపులలో కానీ, మనము చికెన్ సెంటర్లో కానీ ఎటువంటి దాంట్లో కూడా మనము ప్లాస్టిక్ని వాడకూడదు. ప్లాస్టిక్ ఇస్తాలలో అన్నం కూడా తినకూడదు. దానివల్ల
ప్లాస్టిక్ మనకు నోట్లకు వెళ్ళి కడుపులో మరి ఒక కెమికల్ వలన క్యాన్సర్ రోగుల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నాం. అవన్నిటికి దూరంగా ఉండాలని చెప్పేసి కొన్కల్ గ్రామము బీడీసీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జిల్లాలోనే ఇటువంటి బ్యాగులను తీసుకురావడం చాలా చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ధర్నా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. గంజాయి మత్తు పదార్థాల వల్ల దుష్పరిణామాలు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.